ఈరోజు వీడియోలో ఎన్ఎస్‌టిఐలో జాయిన్ అవ్వాలంటే, అక్కడ ఉన్న ట్రేడ్స్‌కి సంబంధించి మనం ఎలా జాయిన్ అవ్వాలి అంటే, 10థ్ తర్వాత ఐటీఐ చేసినట్టయితే, ఆ కోర్స్‌కి రిలేటెడ్‌గా మనము ఎన్ఎస్‌టిఐలో కోర్స్ చేయొచ్చనమాట. దాని గురించి ఇప్పుడు మనం ఐటీఐ ముషీరాబాద్‌కొచ్చాము ఈరోజు వీడియో. నేను అన్ని డీటెయిల్స్ ఆ ప్రిన్సిపల్ సార్‌తోనే నేను మాట్లాడిచ్చాను. మీరు ఎక్కడ వీడియో చాలా చిన్న వీడియో చేసి పెట్టాను. మీరు ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని ఉంది. ఇది గవర్నమెంట్‌ది. ఇది ముషీరాబాద్ ఏరియాలో అన్నమాట. ఇందులో మనకు 13 ట్రేడ్స్ ఉన్నవి. మీకు ఏది కావాలంటే ఫ్యాషన్ డిజైనింగ్‌తో సహా నేను అన్నీ చూపిస్తున్నానన్నమాట. చాలా వరకు టైలరింగ్ క్లాసెస్ తర్వాత చెప్పిన విధంగా జరిగినవి కాబట్టి, అంటే వాళ్ళు అడిగారు, ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏ కోర్సులు, ఐటీఐ ఎక్కడ చేయాలి అనేది. అందుకే వీడియో చేస్తున్నాను. చూడండి, డీటెయిల్డ్‌గా నేను చెప్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే గనుక తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇంకొక వీడియో చేసి పెడతాను. మీ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో కూడా పెడతాననమాట. ఇది ఈరోజు వీడియో. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా కావాలి అని అనుకుంటే డీటెయిల్డ్‌గా మళ్ళీ ఇంకొక వీడియో మనం చేద్దాము. ఇది ఐటీఐకి సంబంధించిన వీడియో. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, వెల్డర్ అన్నీ చేయొచ్చు. ఇక వీడియోలోకెళ్దాం. ఐటీఐ కాలేజ్కి వచ్చాము. ముషీరాబాద్ ఏరియాలో ఉండే ఐటీఐ కాలేజ్కి వచ్చాము. అసలు ఎక్కడికి వచ్చాము అనేది ఎంత క్లీన్ గా ఎంత నీట్ గా ఉంది. సార్ తో మాట్లాడిస్తున్నాము, ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడిస్తున్నాము. నమస్కారం సార్. సార్, ఇప్పుడు నేను ఎన్ఎస్టిఐ లో ఆల్ ట్రేడ్స్ చేశాను సార్. అక్కడ మొత్తం చేశాను. దానికి అంత బాగా రీచ్ వచ్చింది. వాళ్ళు అందరూ అడుగుతున్నారు, దీనికి ఐటీఐ అనేది మ్యాండేటరీ కదా, మరి ఎక్కడ చేయాలి అని అడుగుతున్నారు సార్. దానికోసం మీరు వివరంగా ప్లీజ్ చెప్పండి. తెలంగాణలో దాదాపుగా 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణలు ఉంటాయి, వివిధ కోర్సులు ఉంటాయి. అన్ని ఐటీఐలలో ఒక్కొక్క ట్రేడ్ ఉండి దాదాపుగా 33 ట్రేడ్లు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కూడా టాటా టెక్నాలజీస్ వాళ్ళు కూడా ఒక 5 ట్రేడ్లు ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. లేటెస్ట్ కోర్సెస్. 10th పాస్ అయిన వాళ్ళు ఫర్దర్ గా చదువుకోలేరు, మేము ఏమన్నా ఉపాధి పొందాలా అనుకునే వాళ్ళకి ఈ స్కిల్ ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 10th లో మేము మెరిట్ బేసిస్ లో దీని మీద అడ్మిషన్స్ ఉంటాయి. అకాడమిక్ ఇయర్ వచ్చి ఆగస్ట్, ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యి ఇట్ విల్ గో ఆన్ అప్ టు అక్టోబర్ వరకు. పేద విద్యార్థులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరూ, ఇది పేదవాడి ఇంజనీరింగ్ కాలేజ్. దీనికి వచ్చాడు అంటే వారికి ఉపాధి అవకాశాలు ముందు, ఎక్కడైనా బతకగలుగుతాడు. మా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రాయిలాగా వస్తాడు, ఒక వజ్రాన్ని తయారు చేసి మేము బయటికి పంపుతాం. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీము ఆన్ జాబ్ ట్రైనింగ్ అని. పేద పిల్లవాడికి కొద్దిగా చదువుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు కాబట్టి వాడికి ఏం చేస్తామంటే ఒక 6 నెలలు, 3 నెలల నుంచి 6 నెలల వరకు ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఎందుకంటే ఇండస్ట్రీ అవేర్నెస్ కూడా రావాలి అని. మా దగ్గర మెషినరీ అవన్నీ ఇండస్ట్రీ ప్రకారం ఉండవు. మేము బేసిక్ ఫండమెంటల్స్ నేర్పించి కంపెనీకి పంపుతాం. కంపెనీలో అతను ఫుల్ స్కిల్డ్ వర్కర్ అవుతాడు. ఈ లోపల మేమేం చేసామంటే ఓజేటీ ఇస్తే కంపెనీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే దాదాపుగా 8,000 నుంచి 10,000 రూపాయలు పిల్లవాడికి ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యారు. ఎందుకు అంటే పిల్లవాడు ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ ఉంటాడు కాబట్టి అతనికి కావాలనేవాడు ఉండేందుకు 6,000 రూపాయలు, 4,000 రూపాయలు అక్కడ అకామిడేషన్ ఏదైతే హాస్టల్లో ఉండాలో 4,000 రూపాయలు వాడికి ఇస్తే, పిల్లవాడు హాస్టల్ వాడికి ఇస్తే వాడికి భోజనం పెట్టి వసతి కల్పిస్తాడు. తర్వాత వాడి జేబు ఖర్చులకు కూడా ఒక 2,000 కావాలి. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాడికి ఒక 6,000 రూపాయలు ఇప్పిస్తాం. 6,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రతి విద్యార్థికి ఇక్కడ ఉన్నారు. 1 ఇయర్ కోర్సులు ఉన్నాయి, 2 ఇయర్స్ కోర్సులు ఉన్నాయి. 1 ఇయర్ కోర్సు ప్రిఫర్ చేసిన వాళ్ళకి 1 ఇయర్ కోర్సులు ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టార్కి వచ్చేటప్పటికి మెకానిక్ డీజిల్ ఉంది, 1 ఇయర్ కోర్సు. 1 ఇయర్ చేస్తూనే వాడు కంప్లీట్ అయ్యేగానే పరీక్ష రాసిన తెల్లారే వాడికి ఉపాధి దొరుకుతుంది. రైల్వేలో ఉద్యోగాలు దొరుకుతాయి, ఆర్టీసీలో ఉద్యోగాలు దొరుకుతాయి. ఇప్పుడు ఆటోమొబైల్ అంటే చెప్పనే అక్కర్లేదు. ప్రతి ఆటోమొబైల్ లేనిది జీవితం, నిత్య జీవితంలో అదొక భాగం. అందులో ఎట్టి పరిస్థితుల్లో 20,000 రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి అయితే వస్తాడు పిల్లవాడు.
చూడండి. ఓకే. అసలు అంటే ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా సార్, వీళ్ళకి ఏమైనా అలా ఉందా? అమ్మాయిలకు సపరేట్ అబ్బాయిలకు సపరేట్? ఇప్పుడు ప్రభుత్వ పరంగా మా దగ్గర హాస్టల్ లేవు, బయట ప్రైవేట్ గా హాస్టల్లో ఉంటారు విద్యార్థులు విద్యార్థినులు. ఉండేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ఎంతో అంత భరించాలి. కాకపోతే ప్రభుత్వ హాస్టళ్ళు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ అన్ని ఉన్నాయి. వాళ్ళకి ఏమవుతుంది అంటే వెకేషన్స్ ఉంటాయి. ఇది నాన్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వెకేషన్ ఉండదు. కాకపోతే ఇక్కడ పండగకు ముందు వాళ్ళకు వెకేషన్ ఇస్తే పిల్లవాడు ఎక్కడ ఉండలేక ఇక్కడ ఆబ్సెంట్ అవుతా ఉన్నాడు. అందుకని ప్రభుత్వ పరంగా అక్కడ ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రైవేట్ హాస్టల్లో ఉంటారు. ఇచ్చే ఏర్పాట్లు కంపెనీ వాళ్ళతో మాట్లాడి పిల్లవాడికి ఉపాధి అవకాశాలు మటుకు మొండు. కష్టపడే వాడికి వాడి జీవితం మంచిది. మంచి సెటిల్ అయిపోతారు. మనకు ఈ కోర్స్ అయిన వెంటనే జాబ్ కంపల్సరీ అన్నమాట, వాళ్ళు ఇప్పించేస్తారు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. 10th తర్వాత పిల్లలందరూ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. దీని తర్వాత మళ్ళీ ఇంకా బాగా చదువుకోవాలనుకుంటే మీరు NSTA వెళ్ళొచ్చు. ఇంకా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేశాం. మా సంఘం పరంగా, మా ఉద్యోగుల సంఘం కూడా ఉంది, డిపార్ట్మెంట్ పరంగా కూడా ప్రభుత్వానికి మేము విన్నవించాము. ఆన్ పార్ విత్ ది పాలిటెక్నిక్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తో పాటు మధ్యాహ్న భోజన పథకం ఐటీఐ పిల్లలకు కూడా ఎక్స్టెండ్ చేయమని జరిగింది. వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. అది కూడా ఎప్పుడైనా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. అంటే సార్ తోనే మాట్లాడిస్తున్నాము, హెడ్ అన్నమాట సార్. సో ఇంత క్లియర్ గా మనకు చెప్పారు. ఇంకా కొంచెం డౌట్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో మనకు తెలియజేయండి. సార్ ఇందులో ఎన్ని ట్రేడ్స్ ఉన్నవి చెప్పండి. ఇక్కడ మచిరాబాద్ ఈటీకి వచ్చేటప్పటికి 12 ట్రేడ్లు ఉన్నాయి. ఇక్కడ ఉండేటప్పటికి ఇవన్నీ ఏమంటే సోలార్ టెక్నీషియన్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, టర్నర్ ఉంది, మెకానిక్ డిజైన్ ఉంది, మెషినిస్ట్ ఉంది, ఫ్యాషన్ డిజైన్ ట్రైనింగ్ ఉంది, బ్యాట్స్మెన్ సివిల్ ఉన్నది, వెల్డర్ ఉంది. అన్ని రంగాలు అన్ని దాదాపుగా డిమాండ్ ఉన్న ట్రేడ్లు అన్ని ఐటీలో ఉన్నాయి. రావటం పాపం మంచి భవిష్యత్తు కల్పిస్తాం. పిల్లలకు కూడా అదే చెప్తా ఉంటాం. ఏం చెప్తామంటే మీరు ఇక్కడ నేర్చుకోండి, ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగం అడుగుతా ఉంటాం. ప్రభుత్వం ముందు ప్రైవేట్ లో చేరండి, మీ తల్లిదండ్రులకు ఒక జత బట్టలు పెట్టే పరిస్థితికి మీరు రాండి అని చెప్తాం. మీరు ఆధారపడకండి, పిల్లలు మీరు తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడకండి. మీరు ఇక్కడి నుంచే ఉపాధి మేము కల్పిస్తున్నాం కాబట్టి మీ తల్లిదండ్రులకు మీరు చేరినా మీరు బయటికి పోయి మొదటి నెల జీతమే స్టైఫండ్ ఏదైతే వస్తుందో ఒక జత బట్టలు మీ తల్లిదండ్రులకు పెట్టండి, ఎంతో సంతోషపడతారని నేను చెప్తా ఉన్నాను. బాగా చెప్తున్నారు చూడండి సార్. అసలైతే సార్ ఇంకా ఇప్పుడు ఈ అడ్మిషన్స్ అనేది ఆగస్ట్ మంత్ లో జాయిన్ అవ్వచ్చు. ఆగస్ట్ లో మనం అడ్మిషన్ అవ్వచ్చు అనమాట. 10th అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి వచ్చి సార్ని కలవండి, డీటెయిల్ గా చెప్తారు. మన ఇక్కడ మొత్తం టోటల్ ఈ అంటే ఈ హైదరాబాద్ కాదు, ఏ స్టేట్ నుండి అయినా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారు కాబట్టి డీటెయిల్ గా సార్ చెప్పారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. మనకు ఆగస్ట్ మంత్ లో అంటే మే జూన్ లో ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది, అందరికీ తెలుస్తుంది. దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. మెరిట్ బేసిస్ లో వాళ్ళకి ఏ ఐటీఐ కావాలో వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీఐ ఉంది. ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్ లో ప్రొవిజన్ ఉంది కాబట్టి మనకు గవర్నమెంట్ అనేది, స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. మీరు వెంటనే హరియప్ అయ్యి దాన్ని ఫాలో అయితే మనం ఇక్కడ కూడా రావట్లేదు. లేదు నేను ఇక్కడికి వస్తామంటే హ్యాపీగా సార్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీరు తప్పకుండా వచ్చి డౌట్ క్లారిఫై చేసుకోండి.